హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ సరితాని. ఈరోజు మేము మొక్కజొన్న వేస్తున్నామండి. విత్తనాలు వచ్చేసి ఈ కలర్లో ఉంటాయండి. ఇవి షీడ్ విత్తనాలు. దీని పేరు వచ్చేసి వసుధ అండి. వసుధ. ఇవి చాలా మంచి విత్తనాలండి. వసుధ ఇవి మనకి మొక్క చిన్నగా ఉంటుంది, ఈ కంకి కూడా కిందికి వస్తుంది. అది మనకి గాలిదుమ్ము ఆ టైంలో కూడా కింద పడటానికి ఆస్కారం ఉండదు, కింద పడదు మొక్క. మనకి మొక్కలు అప్పుడు పెద్దగా ఉండేట్లయితే చెట్లు మొక్కలు కింద పడతాయి, ఆ కంకులు కూడా వంగటం జరుగుతుంటుంది. కానీ ఇది అట్లా ఉండదండి, కిందనే కాస్తుంది మనకి. అందుకే మేము ఇది ఎంచుకున్నాము. ఈసారి మేము ఎప్పుడు జనవరి ఫస్ట్ వీక్లో అట్లా వేసేవాళ్ళం, కానీ ఈసారి లేట్ అయింది. లేట్ అయ్యేసరికి ఇవి తీసుకున్నామండి. ఎందుకంటే మరి చెట్టు పైకి పోతే మరి కంకి మొత్తం కిందకి వచ్చేస్తుంది కదా, అందుకే చిన్నగా ఉండాలని చెప్పేసి ఇట్లా తీసుకున్నామండి. మనం గింజలు కూడా ఎట్లా పెట్టుకోవాలంటే ఈ జానడికి ఒకటి ఇట్లా సైలు పెట్టుకోవాలండి. అంచులకి సైలు ఇట్లా జానడికి ఒకటి పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేయాలండి. ఎందుకంటే మనకి మరీ గ్యాప్ లేకుండా మరీ దగ్గర లేకుండా సరిపోతుందండి. మనకి కంకులు కూడా మంచిగా వచ్చేస్తాయి. మాకు మనుషులు కూడా వచ్చారండి వేయటానికి. మొక్కజొన్న వేద్దామని. సార్ చాలా లేట్ అయింది వేయటం. ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందా అండి ఈ వీడియో? నచ్చుద్దనే అనుకుంటున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఖచ్చితంగా నా వీడియోని. మీ రైతు బిడ్డకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేయండి. నేను వేయండి మాత్రం వీళ్ళు మాత్రం వేయరండి. ఎందుకంటే మీరే వేయాలి, మంచిగా ఉంటుందని చెప్తారు వీళ్ళు. ఒకసారి జామ్ బేగం ఎట్లా వస్తున్నా ఇక్కడ వేసేసిన కొంచెం ముందుగా. ఇదే కరెక్ట్. మీరు కూడా ఇవి లేట్ అయినట్లయితే ఇవే ఇత్తనం ఎంచుకోండి. వసుదా బాగుంటుందండి. జాన్ బేగం విత్తనాలు బోడాలి. జాన్ బేగం విత్తనాలు పైకి కనపడద్దు. గింజ పెట్టినప్పుడే బూడిపోద్ది అది. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా బూడప అవసరం లేదు. గింజ కూర్చున్నప్పుడే బూడిపోద్ది. మరి ఈ సాలు ఎవరు వేయాలా? రఫీ, నువ్వు పైన పెట్టు, సాల్ మీద పెట్టిది. ఇది ఒక్కటి సాల్ పైన పెట్టిది కదా. ఈ సైడ్ గింజ కనపడద్దు, పైకి కనపడద్దు గింజ. పెడతారు, దీన్ని గుచ్చుకుంటారా. ఇవి వచ్చేసి ఎకరన్నరకి 4 ప్యాకెట్లు పడతాయండి. ఎకరన్నరకి ఆగండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ నాది, ఫోర్త్ ఏంటది? సాల్ వేసేది పెట్టుకోవటానికి. ఓకే. నువ్వు అట్లా ఎత్తే ఎట్లా ఏడబడితే ఆడ వద్దు. నువ్వు ఈ సాలు ఉందిరా, ఈ సాలురా, ఈ సాలు ఎద్దురా. ఇది
ఆడించి పో. నీళ్ళు నాంతాయా? సాళ్ళు వేసి కాలుతో పొడిపిండంట. ఏం కాదు, మనం నీరు డేలే పోయిన సంవత్సరం వేసినాంగా అంతే. పోయినసారి బాగుంది అట్లనే వేస్తే. పోయిన సంవత్సరం మంచిగానే ఉండే. మరీ అంచుకు కాదు, కొద్దిగా పైకి. మరీ అంచుకు గుచ్చితే బోడవు. ఫ్రెండ్స్, మీరు కూడా మొక్కజొన్నలు వేస్తారా అండి? ఈ రైతు బిడ్డలాగా మీరు కూడా వేస్తారా అండి? రఫీ దగ్గర అవుతున్నాను ఈ మొత్తం. అట్లా అవి గొడ్లకి మేతకయి. ఆయన మొక్కజొన్నలు కొయ్యటానికి కాదు. అవి గొడ్ల మీద దగ్గర బాకు, అవి కంకులే అట్లా ఎత్తే జాన జాన. ముగ్గేస్తే చుక్కలు ఎలా పెడతాం అట్లా సేమ్. మీరు ఎవరైతే ఈ లాస్ట్ సాల్ పడతారో ఆ లాస్ట్ సాల్ పెట్టిన వాళ్ళు ఎమ్మటే పక్క సాలు తిరగండి, లేకపోతే సాల్ మిస్ అవుతుంది. బేగం అంతేనా? పోయినసారి 2 సార్లు మిస్ చేశారు. పర్లేదు పర్లేదు. ఏంది కింద పోసారా? ఇలా ఏంది పొద్దుగాల 2వ డబ్బా డొల్లింది. మట్టి మట్టి ఎత్త బాగా ఒకటి తీరి అట్లా. నువ్వు కూర్చురా, నువ్వేలే నేను తీస్తాలే. పొద్దుగా ఇవాళ లేటుగానే పని చేసినా కూడా కింద పోతున్నాయి గింజలు. లేదు, ఈ డబ్బా కొంచెం వెడల్పుగా ఉండేసరికి కింద పడుతుంది. బాయ్ ఫ్రెండ్స్, మరి ఈ బిడ్డకి సపోర్ట్ చేయండి, రైతు బిడ్డకి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.